మహాకవులారా, భువన విజయ సభ్య మహాజనులారా, నేను తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ, తుళు భాషలలో కావ్యరచన చేసి నా మాతృభాష ఏదియో గుర్తించనంత విధముగా భాషలతో మమైక్యము చెందితి. అయినను నాకు తెలుగు అనినచో మక్కువ ఎక్కువ. ఎందరు నృపతులు నాతో ఎన్ని భాషలు మాట్లాడినను నేను తెలుగులోనే మాడలాడుటలో ఆనందమును పొందేదను. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ పద్యము నేను శ్రీకాకుళమున విడిది చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు స్వప్నమును దర్శించినప్పుడు చెప్పినది. కళలు జాతి సంస్కృతి ప్రాణనాడు, వాటిని మనం సంరక్షించాలి. అవశ్యం ప్రభు. అందుకే మహారాజులకు కళాంజలి సమర్పించడానికి మన రాజనర్తకీమణులు సిద్ధంగా ఉన్నారు ప్రభు. ప్రారంభించండి.
అద్భుతం నాట్యాచార్య. సాహిత్య సంగీత నృత్య విశేషాలతో భువన విజయ కీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపించేలా చేశారు. మహారాజా, మీ ఆజ్ఞ మేరకు పెద్దరామాచ్యుల వారి మనుచరిత్ర, నంది తిమ్మన వారి పార్యాతాపహరణము మరియు మహారాజుల వారు తెలుగులో రచయించిన ఆముక్తమాల్యదలోని గోదాదేవి కళ్యాణ ఘట్టములతో కలిపి నృత్యరూపకమును కూర్చియున్నాను ప్రభు. తమను అనుమతించిన ఎడల ప్రదర్శించుంది. వచ్చే పౌర్ణమి నాడు ప్రదర్శించండి. సంతోషం. ఇది మా భాగ్యము ప్రభు, ఇది మా భాగ్యం. ఒక ఘట్టం. వరుణాద్వీపంలో అరుణాస్పదం అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో ప్రవరుడు అనే విప్రవరుడు ఉండేవాడు. ఆయన పండితుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఉత్తమ ఆదర్శమానవుడు. ఆయనకు ఒక సిద్ధుడు పాదలేపాన్ని ఇస్తాడు. అది పాదాలకు రాసుకుంటే ఆకాశంలో ఎగిరిపోవచ్చు. ప్రవరుడు ఆ పాదలేపాన్ని కాళ్లకు రాసుకున్నాడు. హిమాలయ పర్వతాలకు ఎగిరిపోయాడు. అక్కడ దిగాడు. అక్కడ ప్రవరుడు హిమాలయ సౌందర్యాలు తిలకిస్తూ విహరిస్తున్నాడు. కాలికి పోసిన సిద్ధుడిచ్చిన పాదలేపం అక్కడి మంచుకు కరిగిపోయింది. అది తెలుసుకుని ఇంటికి ఎలా వెళ్ళాలి అని భయపడతాడు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు గుర్తుకు వచ్చి విలపిస్తాడు. అవధరించండి. గయ, ప్రయాగ, కాశీ, అవంతి, ద్వారకల వంటి క్షేత్రములకు పాదలేపము సహాయంతో వెళ్లకుండా ఈ నేరుబడ్డ చోటు హిమాలయములకేల వచ్చింది. ఇక్కడ ఏ పెద్ద పులో ఖడ్గమృగమో నన్ను ఆహారముగా స్వీకరించదు కదా. ఎక్కడిది గంధర్వగానం, ఎక్కడిది పరిమళం? పచ్చకర్పూరం ఎక్కువగా వేసి కస్తూరి తక్కువగా కలిపి తాంబూలం వేసుకున్న వాసన. ఇది ఆడవారు వేసుకునే తాంబూలం. ఇక్కడ ఎవరో స్త్రీమూర్తి ఉన్నది. ఆమె వీణవాయిస్తుంది.
వంటి అందమైన కన్నులున్న ఓ కన్యామణి, నేను ప్రవరుడను, బ్రాహ్మణుడను. త్రోవ తప్పి హిమాలయములకు క్రొవ్వెక్కి వచ్చి తిని. మాది వరణాద్వీపం, అరుణాస్పద పట్టణం. దారి చూపి పుణ్యం కట్టుకో పుణ్యవతి. అవురా, ఎంత చమత్కారము! ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదో భూసురేంద్రా. ఏకాంతమునందునున్న జవనాడ్రని పంబిడి పల్కరించులాకింతియగాక నీవెరుంగవే. మునువచ్చిన త్రోవ చూపు నీకింత భయంబులేకడుగా ఎల్లిదమైతిని మాటలేటికి. ఏమి ఈ పలుకులు నర్మగర్భముగానున్నవి, సూటిగా సమాధానించదు. దారి చూపుమన్న దారి తప్ప అన్నీను మాట్లాడుతున్నది. అయినా నాకేమి? ఓ కన్యామణి, ఎవరు నీవు? ఈతడు నా వివరం అడుగుతున్నాడు. సరే కానిమ్ము. విప్రకుమారా వినరా, విప్రకుమారా వినరా, ఈ విప్రకుమారా ప్రవరా, విప్రకుమారా వినరా. వరుధిని, నీ నృత్యం అమోఘం, కాని నీ గీతమునందు అపార్థమున్నది. నన్నింటికి చేర్చు మార్గము చెప్పు. ముందు నన్ను నీ వంటికి చేర్చుకున్న మార్గము చెప్పు. ఓహో, శృతి మించి రాగమున పడినట్లున్నదే. లేదు ప్రవరాఖ్య, రాగముతోనే నా సరాగము ప్రారంభమైనది. వలదు వలదు వరుధిని, ఇటు పలుకవలదు ప్రమాదం అది. వలదు వలదు వరుధిని, ఇటు పలుకవలదు ప్రమాదం అది. నిత్యాగ్నిహోత్రుడను సత్యవ్రత నిష్ఠుడను ఏకపత్నీనతుడయను మానం. ప్రణయ రాగము తోడ పలుకించవలదమ్మ, ప్రణవాగంలోన పయనించు వాడదు. వలదు వలదు వరుధిని, ఇటు పలుకవలదు ప్రమాదం అది. కలదు కలదు స్వర్గము సన్నిధిని విలువలేని తపమేల చేసెదము. కలదు కలదు స్వర్గము సన్నిధిని. యజ్ఞయాగాదులు ప్రజ్ఞాపదం పరలు స్వర్గ సౌఖ్యము కొరకి సరసుడాయను విను. అవి ఏమి లేకని అప్సరాంగన వచ్చి సుఖీయందు నీ తోడ సొగసు కాడారం. కలదు కలదు స్వర్గము సన్నిధిని విలువలేని తపమేల చేసెదము. వలదు వలదు వరుధిని, ఇటు పలుకవలదు ప్రమాదం అది. కలదు కలదు వలదు వలదు కలదు కలదు వలదు వలదు కలదు వలదు కలదు వలదు. ఓసి వరుధిని, కామశాస్త్రోపాధ్యాయుని వలె నాకు నీతులు చెప్పుచున్నావు. నీవు అప్సరాంగన వలె ప్రవర్తించుటలేదు. నాకు నీ సాయం అక్కరలేదు.
దానజపాగ్నిహోమ పరతంత్రుడనేని భవత్పదాంబుజధ్యానరతుండనేని పరదారధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున జేర్పు నిందు పశ్చిమాంభోనిధియందు గృంకకయం రయంబున హవ్యవాహనా తదుపరి నంది తిమ్మన్న వారి పారిజాతాపహరణంలో సత్య
అష్టమహిషులలో మీదే అగ్రస్థానము ఉగ్రస్థానము అని సత్య కోపనై అలిగినట్లున్నది. ఎంత అందంగా ఉంది. సరే, ఈమెను ప్రసన్నురాలను చేసుకుని మీ రావలకపోండు మహారాజ్ఞితో రహస్య సమాలోచన ఉన్నది. ఎంత గోపమేల ఇంటి నీ వాడనే తౌదిపోయిన మోము కంజగదాక్షిని కాంతుడని వాడనే యుగుని కాంతుడని వాడనే నీ తొలగులే నాయి మాటాడనే నితో మాలిని నీ వాడనే నీ తొలగులే నాయి మాటాడనే నితో మాలిని నీ వాడనే పలుకు తేనెలు జారు చిలుకల గొలికి నా గలికి నీ వాడనే పలుకు తేనెలు జారు చిలుకల గొలికి నా గలికి నీ వాడనే యోగుని భాష్యని ఇంత గోపం మేల ఇంది నీ వాడనే ఇంటి నీ వాడనే కర్పూరము పరిమళించే మోయి పడతి నీ వాడనే వెచ్చని కౌగిలి వేడి వచ్చిన వాడ నెచ్చని నీ వాడనే యుగుని భాష్య నీకింత కోపం మేల ఇంటి నీ వాడనే ఇంటి నీ వాడనే నీ వాడనే నీ వాడనే. ఈమె కోపము శృతి మించినది. ఈ సమయమును రసమయము చేయుటకు ఏమి చేయాలి? నన్ను భవదీయ దాసుని మనమున నీయపు కింకబూని తా